అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల్లా వంటల్లో చూడండి చికెన్ కుర్మా చేస్తున్నాను. అందరు బాగుండారా? అందరు బాగుండాలని దేవుని దయలా కోరుకుంటున్నాను. నేను మీ క్షేమంలో నేను బాగుండాలి. మనం అందరి క్షేమమే దేవునికి కోరుకునేది. ఈరోజు చికెన్ కుర్మా చేస్తున్నా చూడండి. ఏమేమి మసాలాలు వేసి చేస్తాను చూడండి. కుర్మా అంటే బాగుంటుంది. చపాతీలో కానీ బ్రెడ్లో కానీ తినొచ్చు, జొన్న రొట్టెలైనా తినొచ్చు, బిర్యానీ అయినా తినొచ్చు, దాంట్లో కలుపుకొని జీరా రైస్లో అయినా తినొచ్చు. చేస్తాను చూడండి. నేను చేసే విధానం చేసుకొని తిని చూడండి. మీరు సాయిబుల్లా వంటలకి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. మీరు 1/2 kg చికెన్ తీసుకున్నా, దానికి సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్నది ఒకటి ఉల్లిగడ్డ, ఇది మెరూన్ కలర్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డ, పెరుగు, ఉప్పు, ఒక్క చిన్న టమాటా, పసుపు, మిరియాల పౌడర్, ఇది చెక్క యాలకుల పౌడర్, ధనియాల పొడి, దిల్ బహార్ మసాలా, కారం తీసుకున్నా. చేస్తాను చూడండి. హై మంట పైన పెట్టిన కడాయి పెట్టిన చూడండి. ఆయిల్ వేస్తున్నాను. దీంతో 3 స్పూన్లు వేస్తాను. 1/2 kg ఉంది చికెను, 3 వేస్తాను. ఆయిల్ వేడైంది. ఉల్లిగడ్డ వేస్తాను. బ్రౌన్ కలర్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది, తీసి పక్కకు పెట్టుకుందాం. ఇది చికెన్ వేస్తుండా చూడండి. ఇదే ఆయిల్లోనే ఉప్పు వేస్తుందా చూడండి. 1 స్పూన్ ఉప్పు వేస్తాను, ఏమి వేయను. తర్వాత మసాలాలు వేసుకుందాము. చికెన్ది కలర్ మారే వరకు మనం కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. మంట హై మంట పెట్టినాను చూడండి. పెద్ద పెద్ద ముక్కలు చేసి చేయొచ్చు. ఏమంటే మసాలాలు దాంట్లో లోపలికి పోవు. మనం తినే పైన కారం ఉంటుంది, లోపల సప్పగా ఉంటుంది. అందుకోసం ఇట్లా చిన్న ముక్కలు కొట్టించినాము. ఇట్లా ఉంటేనే కొంచెం కారం ఉప్పు బాగా కలిసిపోయి బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతా నీరంతా గిక్కిపోయింది. ఇది ఆయిల్ ఉంది. దీంట్లో మసాలాలు వేస్తాను చూడండి. మసాలాలు వేసి చేస్తాను. ఉప్పు వేసిన దీంట్లో ఆయిల్లోనే ఉడికించిన. కారం వేస్తున్నాను 2. పసుపు సగం స్పూను, ఒక టమాటా,
అల్లం పేస్టు 2 స్పూన్లు, ధనియాల పొడి 2, మిరియాల పొడి సగం స్పూను, దిల్బహార్ మసాలా 1 స్పూను, సగం స్పూను ఇది చెక్క యాలకులది మసాలా, గరం మసాలా, మంట తగ్గిస్తాను. మసాలాలు వేయించుకొని బాగా దీంట్లో మెంతం కూర వేస్తాలేని చూడండి కుర్మాలో. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తుండా చూడండి, కలర్ రానికే కొద్దిగా కలర్ ఉంటే బాగా ఉంటుంది టేస్ట్. మసాలాలు బాగా వేయించుకున్నా, 1 కప్పు పెరుగు తీసుకున్నా, పెరుగు వేసేస్తా. మంట మీడియం పెట్టిన, మంట కూడా ఎక్కువ పెద్ద పెట్టలే చిన్న పెట్టలే, మీడియం పెట్టిన చూడండి. కొంచెం 2 నిమిషాల తర్వాత వేద్దాం. ఉల్లిగడ్డ పక్క పెట్టుకున్నా కదా, అది కొంచెం పొడి చేసి వేసేస్తా. అయిపోయింది చూడండి, కలర్ ఎంత బాగా వచ్చింది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మనం బ్రెడ్లో అయినా పెట్టుకొని తినొచ్చు, బాగా ఉంటుంది. బ్రెడ్లో ఇంకా బాగుంటుంది. రుమాలి రోటీ, పరోటాలో నీళ్ళు పోస్తాను. కుర్మా పెరుగు గిన్నె ఉంది, దాంట్లోనే నీళ్ళు పోసా. ఒక్క 2 నిమిషాలు ఉడికనిచ్చి తర్వాత ఇది వేద్దాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇట్లా మెత్తగా చేసుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత వేస్తా. ఇది అయింది. ఇది మెత్తగా చేసినాను చూడండి ఉల్లిగడ్డ. అయిపోయింది, రెడీ అయింది కుర్మా, చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. చికెన్ కుర్మా కర్రీ చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయిబులా వంటలకు ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ మీది.